పల్నాడు నియోజకవర్గంలో పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల. ఆమె పోలింగ్ బూత్ దగ్గర అండగా నిలబడుతుంది, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు. ఆమెకి రక్తం కారుతున్నా భయపడకుండా కూర్చుని చివరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి. ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రాన్ని మనం అరవకూడదు. మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి, వాళ్ళ పార్టీకి జై కొట్టు, నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా. కేబినెట్ లో క్లియర్ చేశాం, చట్టం కూడా చేశాం, అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు. ఆనాడే చెప్పా, తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, దీని వెనకాల ఒక కారణం ఉంది. ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళ ఒక ఆలోచన ఉంది, ఆ పెద్దాయన్ని చంపితే ఆ కుటుంబం బలహీనపడుతుందని. అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు. అందుకే చట్టం తీసుకొచ్చాం. వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మీ అందరు తెలుసు, గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం 4000 రూపాయలు పెన్షన్ అందజేశాం. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగిలిన బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. అంతేకాదు, తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. మనందరం కలిసికట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇచ్చి చూపించింది మనమే. ఒక సైకో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చూసారా? ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా. దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 2 విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద